కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. రామాయంపేట మండలంలోని దామర చెరువు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో 97 మంది లబ్ధిదారులను మొదటి విడతగా గుర్తించడం జరిగింది. దీంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు. కొంతమంది ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. రామాయంపేట మండల వ్యాప్తంగా 4077 మందిని మొదటి విడతలో అర్హులుగా గుర్తించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు అందిస్తోంది. ఈ డబ్బులు కూడా దశల వారీగా ఇవ్వడంతో నిర్మాణ పనులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మండల పరిధిలోని దామర చెరువు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం పట్ల గ్రామ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు కూడా నిర్మాణాలకు ఎంతగానో ఇష్టం చూపి నిర్మాణాలు చేస్తున్నారు. ఇండ్లలో గతంలో ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వాల నుంచి ఏదైనా సహాయం వస్తుందని ఎదురు చూసి నిరాశకు గురైన వారికి ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు ఎంతో సంతోషంగా మారింది. లబ్ధిదారులకు ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని నమూనా చేయించి దాని ప్రకారం నిర్మాణాలు జరిగే విధంగా చూస్తోంది. ప్రభుత్వం రూపొందించిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మిస్తే లబ్ధిదారులపై కూడా అదనపు భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వ లక్ష్యం. సొంతిల్లు లేని వారు, పూరి గుడిసెలో నివసించేవారు ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకోవడం వల్ల ఇల్లు లేని గ్రామాలు ఇకపై ఉండవని ప్రజల్లో భావన కలుగుతోందన్నారు. దామర చెరువు గ్రామ ప్రజలు మాట్లాడుతూ సొంతిల్లు నిర్మించుకోవాలని గతంలో ఎన్నోసార్లు ఎదురు చూసి అలసిపోయామని, కనీసం గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్లు వస్తుందనే ఆశతో కూడా అది ఫలించకుండా పోయిందన్నారు. తమ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ నమూనా కూడా ఎంతో బాగుంది. ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతోందని, తమ సొంతింటి కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు రుణపడి ఉంటామన్నారు. ఇకపై సొంత ఇండ్లు లేని వారు ఉండకూడదనే భావనతో అందరికీ ఇల్లు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. పేదవారికి కూడా భారం కాకుండా ప్రభుత్వం అందించే 5 లక్షల్లో నిర్మాణం పూర్తయ్యే విధంగా నమూనా తయారు చేయడం జరిగింది. దీంతో లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇల్లు ఉన్నవారు కూడా ఈ నమూనా ప్రకారం కట్టుకుంటామని ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం తక్కువ సమయంలోనే నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ విషయంలో ఎంతో సహకరిస్తున్నారన్నారు. రోహిత్ రావు గారు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు వచ్చినందుకు చాలా సంతోషం. రోహిత్ గారు వచ్చినందుకు ఇల్లు వచ్చింది అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు నమస్కారం. అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ రాలేదా? డబుల్ బెడ్రూమ్ రాలేదు అప్పుడు మాకు. తెలుగుదేశం అది ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు. రత్నార్ గంగవ్వ, మాది దామర చెరువు, మెదక్ జిల్లా. మా ఆయన చనిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి మాకు ఇల్లు లేదు. పాతింట్లో ఉండే అది కూలిపోయింది. రామాయంపేటలో రెంట్కున్నా నేను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇల్లు వస్తే మాకు గ్రామ పంచాయతీ నుండి చెప్పారు. మా ఊరు వాళ్ళు చెప్తే, సెక్రటరీ మేడం, సర్పంచ్ వాళ్ళు చెప్తే ఇల్లు వచ్చింది నీకు అంటే ఊరిలోకి వచ్చి ఇల్లు కట్టుకున్నాము. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది.